హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆమ్స్టర్డమ్లో అన్నమాట. సో ముందు వీడియోలో నేను బెల్జియంలో ఏ ప్లేసెస్ ట్రావెల్ చేసాము, ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేసాము అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ మీరు వీడియో చూడకపోతే కనుక ముందు వీడియో డెఫినెట్లీ చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము డే 1 ఇన్ ఆమ్స్టర్డమ్ అనమాట. సో ఆమ్స్టర్డమ్లో ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో మాకైతే ఆమ్స్టర్డమ్లో జస్ట్ 1 డే స్టే ఉండే అనమాట మా ఇట్నరీలో. సో నైట్ మేము ఆమ్స్టర్డమ్కి రీచ్ అయిపోయి ఇంకా నైట్ లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసేసి మార్నింగే ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. అండ్ ఇక్కడైతే మేము ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇంకా మార్నింగే మన హోటల్ రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని మా డేని అయితే ఇలా స్టార్ట్ చేసాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను చాలా వరకు రాగా పెడదాం అనుకుంటున్నాం అనమాట. సో వాయిస్ ఓవర్ కాకుండా, సో ఇది మనం డైరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నట్టు మనకి అనిపిస్తుంది కదా. సో నేనైనా ఫ్యూచర్లో ఆ వీడియో చూసుకోవాలి అనుకుంటే సో అలా పెడదాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజైతే మేము ఆమ్స్టర్డమ్ చూడబోతున్నాము. Yes. I know, काफी बड़ी फ्लॉप थी वो मूवी. There are more women than men in Amsterdam. Wow. 145 to 100 का रेशियो है. అండ్ ఇక్కడైతే మేము జాన్సే షాన్ అనే ఒక అవుట్డోర్ పార్క్ అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చాలా హిస్టారికల్ విండ్ మిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మనకి విండ్ మిల్స్ డైరెక్ట్గా చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక షూ మార్ట్ ఉందన్నమాట. సో దీని ఇక్కడ ఓన్లీ వుడెన్ షూస్ మాత్రమే ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ ఎందుకంటే ఇది విండ్ మిల్ ప్లేస్ కదా. అండ్ ఇక్కడైతే చాలా ఇయర్స్ బ్యాక్ నార్మల్గా విండ్ మిల్ ఆ ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళు మనకి వాటర్లో నడవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఓన్లీ వుడెన్ షూస్ వేసుకొని మాత్రమే నడిచేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వుడెన్ షూస్ వర్క్ షాప్ ఉంది. అలానే ఎలా మనకి ప్రిపేర్ చేస్తారు వుడెన్ తో షూస్ అనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ये वाला दिला कौन पेन है वो वाले ये पड़ेगा ये तो नहीं है ये कौन पहन के घूम रहा है देखो कितने बड़े साइज ऑफ बॉक्स शू एनिमल शू गुच्ची वाले शू anahtar da kişi. İyi örnek var. Bu zamanlar mesela. Toma una foto con ese బయటికి వెళ్దాం అక్కడ.
ఫ్రాన్స్ స్పెల్లింగ్ చెప్పు. ఈరోజు మేము జాన్సేషాన్ ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ వుడెన్ షూస్ ప్రిపేర్ చేస్తారు. అప్పట్లో వాటర్లో నడవడానికి కష్టం అవుతుండే అని చెప్పేసి వుడెన్ షూస్ ఏమో నాకు తెలియదు. జాన్సేషాన్. ఎక్కడ ఎక్కడ Pancake company. They will be your neighbors. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఆమ్స్టర్డామ్లో క్రూజ్ ఎక్స్పీరియన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా క్రూజ్ ఆల్మోస్ట్ మనకైతే సిటీ సెంటర్లోనే ఉంటుంది, ప్యారిస్ క్రూజ్ లాగా. అండ్ ఇక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్స్ అన్నీ చూస్తూ మేమైతే ఆల్మోస్ట్ మా క్రూజ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ క్రూజ్ ఎక్కడ ఉంటుందంటే ఆమ్స్టర్డామ్ డ్యామ్ స్క్వేర్ అని ఉంటుంది అనమాట. సో సిటీ సెంటర్లో ఉంటుంది ఆ ప్లేస్ అనమాట ఇది. మాకైతే క్రూజ్ ఆల్మోస్ట్ 1 hour అలా పట్టింది. అండ్ మేమైతే టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసి పెట్టేశారనమాట మా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు. సో మనకి ఏ టైంలో అయితే క్రూజ్ అవైలబిలిటీ ఉందో చూసేసి సో ఆ టైం వరకు అయితే మేము రీచ్ అయిపోయాము. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి డ్యామ్ స్క్వేర్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో వ్యూ. చాలా బాగుంది ఈ వ్యూ. बहुत ठंड है. इसके अंदर भी वॉशरूम होगा. अभी थोड़ा वॉक करें तो डांसस्टेज जाएगा. मैं छोटी को इनके को आगे पीछे हो गया तुम्हारी बता रहा हूँ. ये लंबा दिखा ना वहाँ से कल शायद आप लोग यहाँ पे आएंगे. సో ఇప్పుడు మేము ఆమ్స్టర్డామ్ డ్యామ్ స్క్వేర్ దగ్గర ఉన్నాం అనమాట. స్లైట్గా వర్షం పడినట్టు సో నెక్స్ట్ వచ్చేసి క్రూజ్కి వెళ్తున్నాము మేము. ఆమ్స్టర్డామ్లో క్రూజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. Outside in the middle of the night. हेलो Ja to mam idee. चलो. Ja, topper Michel, dankjewel. छोड़ी नदी बेची है.
సో ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ ఈ క్రూజ్ వచ్చేసి 1 అవర్ అలా టైం పట్టిందనమాట. సో మధ్యలో మాకైతే ఇంకా క్రూజ్ కెప్టెన్ ఉంటారు కదా! సో తనైతే మాకు ఆ ప్లేసెస్ అన్నిటి గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ ఆ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటి అండ్ దెన్ ఆ క్రూజ్ ఆ రివర్ మధ్యలోనే మనకి కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఏంటంటే సో అది కపుల్ బ్రిడ్జ్ ఆర్ లవర్స్ బ్రిడ్జ్ అలా ఏదో ఉందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ మీద చాలా మంది నిల్చొని డెఫినెట్‌లీ ఒక హగ్, ఒక కిస్ అలా చేసేస్తే గనుక డెఫినెట్‌లీ వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనుకుంటా. సో అలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. Hoisting beams sticking out. You can beautifully see them here in the canal. So all the houses outside on the top floor, they have these beams sticking out. So if we need to get something big into the house, let's say a washing machine for example, we just attach a wheel and a rope to the hook. To the beam, we lift it up from the outside, and then on the inside we can open the windows on every single floor, and that's how we get everything into the house. And I say get because we still use them up till today. However, there are professional moving companies nowadays that bring everything up to the window for you. But a lot of people was even more narrow than this one. It was actually so narrow, in order to get from one side to the other, if you came across another person in the middle, you basically had to hug the other person to get to the other side. So according to the stories, there were young guys waiting for beautiful young women to pass the bridge. And once they would spot one, they would quickly go to the middle, you know, and help the lovely lady to the other side. So there was a lot of flirting going on. ये पीके की शूटिंग वाला But we do really call this the love bridge. ఇక్కడ మీరు క్రూజ్ మధ్యలోనే ఒక బ్రిడ్జ్ అలా చూసారా? వాళ్ళు చూసారా అసలు బ్రిడ్జ్ కూడా మనకి ఓపెన్ బ్రిడ్జ్ అయిపోయింది. జనరల్ గా వాళ్ళు ఏదైనా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి అంటే గనుక లేదంటే గనుక పెద్ద పెద్ద క్రూజ్ అలా ఉంటాయి కదా! సో అలా వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఆ బ్రిడ్జ్ డైరెక్ట్ గా పక్కకి అందిస్తున్నారు అనమాట. ఇలా ఓపెన్ చేసేస్తున్నారు. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అది నేను ఇక్కడ చూడలేదు. అండ్ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అసలు ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్ గా అండ్ చాలా యూనిక్ గా అనిపించింది. ఎంత చూసినా ఎన్ని వీడియోస్ తీసుకున్నా కూడా మనకు తీసుకోవాలనిపిస్తుంది కదా! చాలా డిఫరెంట్ గా ఉంది. యా ఇదన్నమాట మా క్రూ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి మేము ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ కి అయితే లంచ్ కి అయితే వచ్చేసామన్నమాట. రంగూలి అన్నమాట ఆ రెస్టారెంట్ నేమో. బాగుంది కదా ఇండియన్ రెస్టారెంట్. అండ్ దెన్ మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు ఇడ్లీ, దోశ అలా కనిపించాయి అనమాట. సో ఇంకా అలా కనిపించగానే ఫుల్ గా కుమ్మేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా! సో డెఫినెట్లీ ఆ ప్లేస్ లో అయితే ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా సైకిల్స్ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట డే టు డే లైఫ్ సైకిల్లో. అండ్ దెన్ మనకి ఆఫీస్ కి వెళ్ళడానికి కూడా చాలా మంది సైకిల్స్ యూజ్ చేస్తున్నారు. మేమైతే ఆమ్స్టర్డామ్ లో క్రూజ్ కి వెళ్ళామన్నమాట. సో ఆల్మోస్ట్ 1 అవర్ అది. కానీ కొంచెం బోరింగ్ గానే అనిపించింది. ఆమ్స్టర్డామ్ లో క్రూజ్ కన్నా ప్యారిస్ లో క్రూజ్ చాలా బెటర్ ఉంది. అసలు ఇక్కడైతే మొత్తం క్లోజ్డ్ ఉందన్నమాట ఆ క్రూజ్ వచ్చేసి. సో అట్లీస్ట్ బయటకు వచ్చే ఆప్షన్ కూడా లేకుండే, అట్లీస్ట్ ఫోటోస్ దిగడానికి కూడా ఆప్షన్ లేకుండే. సో కొంచెం ఓకే. సో ఎవరైనా ఆమ్స్టర్డామ్ కి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ 2 days అలా ఐటినరీ పెట్టుకోవచ్చు అనమాట. సో మా ఐటినరీలో జస్ట్ 1 day ఉండే. సో మేమైతే చాలా ప్లేస్ అయితే కవర్ చేయలేకపోయాము. సో మెయిన్ ప్లేస్ డ్యామ్ స్క్వేర్ అలాంటివి మాత్రమే కవర్ చేయగలిగాము. కొంచెం సేపట్లోనే ఇంకా బయలుదేరిపోయాం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఆమ్స్టర్డామ్ టు ఇంకా జర్మనీ వెళ్తున్నాము. సో నైట్ లోపల జర్మనీకి రీచ్ అయిపోవాలి అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ మాకు 4:30 PM అలా అవుతుండే అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి ఇంకా వెదర్ 8 degrees 6 degrees అలానే ఉండే. ఇంకా జస్ట్ 5:30 అయిపోగానే మనకు ఆల్మోస్ట్ ఇంకా నైట్ 8 PM అయిపోయినట్టు అలా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా జస్ట్ ఇదైతే 6:30 అంతే. సో అలా ఉండే అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మేము జర్మనీకి ఆన్ ది వేలో క్యాథడ్రాల్ అనేసి ఒక చర్చ్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. జర్మనీలో లాంగ్ క్యాథడ్రాల్ అంట.
గాడ్. చర్చ ఇది లోపల ఇంకా మనోళ్ళేరి సో యా ఈ ప్లేస్ వచ్చేసి కెలాంగ్ క్యాథడ్రల్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు. ఈ చర్చ్ చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ అప్పుడు మేము 7:30, 8 అలా అవుతుందన్నమాట. సో ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే ప్రేయర్ అలా అవుతుంది. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అండ్ కొన్ని పిక్చర్స్ అలా తీసేసుకొని అయితే ఇంకా మేము నెక్స్ట్ మా హోటల్కి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. సో ఈ రోజు అయితే మా స్టే వచ్చేసి జర్మనీ. సో ఇక్కడ ఫైనలీ హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇంకా హోటల్ రూమ్ లో చెక్ ఇన్ అయితే చేసేసాము. ఇక్కడ యూరోప్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం 4 స్టార్ 5 స్టార్ అలా ఎలా హోటల్ తీసుకున్నా కూడా మనకైతే రూమ్స్ అలా పెద్దగా లేవన్నమాట. సో జస్ట్ చాలా స్పేషియస్ గా అనిపించలేదు. సో చిన్నగా ఉన్నాయి రూమ్స్, చాలా చిన్నగా డీసెంట్ గా అనిపించింది అనమాట. సో నేనైతే వేరే కంట్రీలో అబ్జర్వ్ చేస్తే మనం 5 స్టార్ హోటల్ తీసుకుంటే చాలా స్పేషియస్ గా అండ్ దెన్ హోటల్లో చాలా ఫెసిలిటీస్ అలా ఉంటుండే. సో ఇక్కడైతే నాకు అంతలా అనిపించలేదు. నార్మల్గా ప్యారిస్లో కూడా అలానే ఉండే, సో జర్మనీలో కూడా అలానే ఉండే, ఆమ్స్టర్డామ్లో కూడా అలానే అనిపించింది. అండ్ దెన్ ఇక్కడైతే మాకు ఈరోజు ప్యాక్డ్ డిన్నర్ ప్లాన్ చేశారనమాట. సో మేమైతే గ్రూప్తో ఉన్నాం కదా, సో మేమందరము ఒక రూమ్లో కూర్చొని తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో అలా డిన్నర్ చేసేసి ఇంకా టీ కూడా అరేంజ్ చేసుకున్నాం ఈరోజు. సో టీ కూడా తాగేసి ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే నేను రికార్డ్ చేస్తాను. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్యూ చూసారా? సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట హోటల్ నుంచి. చాలా బాగుంది కదా. సో అదనమాట ఈ ఆమ్స్టర్డామ్లో ఈ వీడియో వచ్చేసి. సో ఆమ్స్టర్డామ్లో ఇలా మేమైతే మా డేని ఎండ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.